సులోచన. ఈరోజు మేము సూర్వగిరి ఎల్లమ్మ టెంపుల్కి వచ్చేసాము. ఈరోజు వీడియోలో మనం సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానం చూద్దాము. ఇది తుక్కుగూడ దగ్గరలో ఉన్న రావిరాల దగ్గర ఉంటుంది. వండర్లాకి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఇలా గుడికి వెళ్ళే రూట్ ఇది. సో ఇప్పుడు గుడి ఎలా ఉంటుందో చూసేద్దాము. ఇది చాలా మహిమగల దేవస్థానము. నేను ఒరిజినల్ సౌండ్ కూడా పెట్టాను. మంగళవారం అంటే ప్రతి మంగళవారం కూడా ఎక్కువ రష్ ఉంటారు. సో ఇప్పుడు నేను తీసిన వీడియో కూడా మంగళవారం రోజే. సో ప్రతి మంగళవారం ఎక్కువ మంది టెంపుల్కి వస్తూ ఉంటారు. మంగళవారం రోజు వ్రతాలు చేస్తారు, బోనాలు సమర్పించటం, వంటలు వండటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ ప్రతి ట్యూస్డే చాలా రష్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు గజస్తంభం కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాము. టెంపుల్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ గజస్తంభం దగ్గర నుంచి మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ గజస్తంభం ముందు కొబ్బరికాయలు కొడతారు. అండ్ ఇప్పుడు మనము చూసాం కదా రైట్ సైడ్లో, అది వచ్చేసి ప్రసాదం కౌంటర్. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. సో చూసారు కదా లోపల ఇలా లైన్ ఉంటుంది. సో చాలా రష్గా ఉంది. మీకు లోపల కూడా అమ్మవారిని చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ చాలా రష్ ఉంది. ప్రతి మంగళవారం కూడా ఇలాగే ఉంటుంది టెంపుల్ దగ్గర. సో చూస్తున్నారు కదా టెంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దాని లోపల అమ్మవారు ఉంటుంది. సో ఇక్కడ గుడి మొత్తం ఎలా ఉంటుందో చూసేయండి. అండ్ ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్నాం కదా, సేమ్ ఇలాగే గర్భగుడిలో కూడా ఉంటుంది. నేను ఇంత రష్ ఉండడం వల్ల లోపల చూపించలేకపోయాను. సో ఇక్కడ మనకు ఫోటో కూడా ఉంది. ఇక్కడ ముడుపులు కూడా కడుతూ ఉంటారు. సో అమ్మవారి ఇలా ఉంటుంది.
అండ్ ఇక్కడ వ్రతాలు కూడా చేస్తారని చెప్పాను కదా, సో అది చూపించేస్తాను. సో గుడి పక్కనే ఇలా ఉంటుంది, దీని లోపల వ్రతాలు చేస్తూ ఉంటారు. సో చూసారు కదా ఎంతమంది ఉన్నారో. సో ఇక్కడే అందరూ వ్రతాలు చేస్తారు, మనం చూస్తున్నాం కదా. అండ్ ప్రతి మంగళవారం కూడా ఇలాగే చేస్తారు. ఈ గుడికి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా దూరం నుంచి కూడా భక్తులందరూ ప్రతి మంగళవారం దర్శనం చేసుకుంటూనే ఉంటారు. ఇక్కడ ఫ్యామిలీస్ మొత్తం విజిట్ అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ గుడి ముందు ఎలా ఉంటుంది, అండ్ ఇక్కడ దీపాలు కూడా పెడుతూ ఉంటారు, చూసేయండి. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడ నాగదేవత ఉంటుంది. సో ఇక్కడ ముందటే మనం చూస్తున్నాం కదా, ఇక్కడ తులసి చెట్టు ఉంటుంది. సో దాని దగ్గర దీపాలు పెడుతూ ఉంటారు. సో మనము ముందడికెళ్ళి దీపాలు ఎలా పెడుతున్నారు అండ్ తులసి చెట్టు కూడా చూపించేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ దీపాలు పెడతారు. సో చూసారు కదా తులసి చెట్టు దగ్గర దీపాలు ఎలా పెట్టారో. మీరు కూడా తప్పకుండా విజిట్ అవ్వండి ఈ టెంపుల్కి. సో ప్రతి మంగళవారం ఇలాగే ఉంటుంది. అండ్ మంగళవారం రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఉంటుంది గుడి, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో ఈ గుడికి దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ అవ్వండి. అండ్ ఈ రోజటి వీడియో కూడా ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో ఇలాంటి ఒక దేవస్థానం ఉంది అని మీకు తెలియడానికి ఈ వీడియో చేశాను. ఈ గుడి ఒక చెరువుకి దగ్గరలో ఉంటుంది, అంటే చెరువుకి ఒడ్డున ఉంటుంది.
ఆ చెరువుని కూడా చూపించేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ చెరువు చాలా కొంచెం దూరం వరకు ఉంటుంది. సో ఈ చెరువుకి కొంచెం ఒడ్డున ఈ గుడి ఉంటుంది. అండ్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత కొంతమంది ఈ చెరువు దగ్గర కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో చూసారు కదా చెరువుని, ఈ చెరువు ఒడ్డునే గుడి ఉంటుంది. సో ఇక్కడ ఈ గుడి దగ్గర కొన్ని టాయ్స్ అమ్మడం కానీ అండ్ కొబ్బరికాయలు అమ్మడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అవి కూడా చూసేద్దాము. సో చూస్తున్నాం కదా, ఇక్కడ కుంకుమ ఇలాంటివన్నీ అమ్ముతారు. అండ్ దేవుడు ఫొటోస్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ కొబ్బరికాయలు కూడా అమ్ముతారు. సో చూసేయండి, ఇక్కడ మనకు పువ్వులు ఇంకా కొబ్బరికాయలు కూడా అమ్ముతారు. గుడి దగ్గరనే ఇవన్నీ కూడా మనకు అమ్ముతారు. అండ్ ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా గుడి దగ్గరే ఉంటుంది. ఇక్కడ వ్రతాలు అవన్నీ చేసిన తర్వాత ఇక్కడ పక్కన మొత్తం ప్లేసెస్ కూడా ఉంటాయి. సో అక్కడ వీళ్ళు వంటలు కూడా వండుతారు. సో ఇలా ఉంటుంది ఈ టెంపుల్. చాలా మహిమగల దేవస్థానము. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Satvika Jyotsna. See you in the next video. Until then, keep smiling. Bye bye.